హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే తారా వచ్చి చందు పక్కన కూర్చొని తను తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తూ, బావా ఈ డ్రెస్ ఎలా ఉన్నాయి అని అంది. చందు డ్రెస్సెస్ చూసి, బాగున్నాయి తారా, నీకు సూపర్గా ఉంటుంది అన్నాడు. తారా నవ్వుతూ థ్యాంక్స్ బావా అంటుంది. కాసేపటికి నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి తన చేతిలోని గాగ్రా చోలి ఇంకా తారా చేతిలోని డ్రెస్ తీసుకుని బిల్లు వేయించడానికి వెళ్తుంది. చందు కూడా అక్కడికి వచ్చి, నక్షత్ర ఇటు ఇవ్వు, బిల్ నేను కడతానులే అన్నాడు. నక్షత్ర పర్వాలేదు బావా, నేను కట్టేస్తాను అంది. చందు తన చేతిలోంచి డ్రెస్సెస్ లాక్కుని, అమ్మ నన్ను మీకు తోడుగా వెళ్ళమని చెప్పలేదు, తన బర్త్డేకి డ్రెస్సెస్ తీసుకోమని చెప్పింది, అంటే నేనే తీసివ్వాలి, కాబట్టి నేనే బిల్ కడతాను అన్నాడు. అని డ్రెస్ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ పే చేసి డ్రెస్ ప్యాక్ చేయించుకొని తీసుకొని నక్షత్ర దగ్గరికి వచ్చి, వెళ్దామా నక్షత్ర అన్నాడు. నక్షత్ర అది బావా ఏదో మిస్ అయింది అంది. చందు మనసులో అమ్మో ఏదో మిస్ అయింది అని ఇంకో గంట టైం వేస్ట్ చేస్తుందేమో అని అనుకొని ఏం లేదు అన్నాడు. అంతా కరెక్ట్ గానే తీసుకున్నావు, పద పద అని ఫోన్ చేతిలోనే నక్షత్ర చేయి పట్టుకొని ఇంకో డ్రెస్సెస్ పట్టుకున్న చేతితోనే తారా చేయి పట్టుకొని పదండి అని బయటికి తీసుకుని వచ్చి, కాదు కాదు లాక్కొని వచ్చి ఫాస్ట్ గా కారులో కూర్చోబెడతాడు. నక్షత్ర తారా ఇద్దరు సీట్లో కూర్చుంటారు. చందు డ్రెస్సెస్ ఉన్న కవర్స్ ని డిక్కీలో పెట్టి వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఒక హోటల్ ముందు ఆపుతాడు. నక్షత్ర బయటకు చూసి, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆపావు బావా అంది. చందు టైం ఎంతైందో తెలుసా అని అన్నాడు. ఈ టైంలో ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకుంటావా అని అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి, ఆహా సరేలే బావా అని కార్ దిగుతుంది. తారా కూడా కార్ దిగి నక్షత్రతో పాటు నిలబడి ఉంటుంది. చందు కార్ పార్క్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి పదండి అంటాడు. ముగ్గురు కలిసి హోటల్లోకి వెళ్లి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చందు ఫోన్లో ఏదో నొక్కుంటూ ఉంటాడు. అప్పుడే లిఫ్ట్ ఆ ఫ్లోర్ లోకి వచ్చి డోర్స్ ఓపెన్ అవుతాయి. లిఫ్ట్ లో ఉన్న అమ్మాయి లిఫ్ట్ బయటకు వస్తూ చందుని చూసి గుర్తుకుపట్టి హాయ్ చందు అని అంటుంది. చందు తల ఎత్తి ఆ అమ్మాయిని చూసి, ఓహ్ హే రూపా ఎలా ఉన్నావు అని అన్నాడు. తారా నక్షత్ర ఇద్దరు ఆ అమ్మాయి వైపు చూస్తుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా మీట్ అవుతామని అనుకోలేదు చందు అని అంది. హా రూపా అన్నాడు. ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు చందు అంది. బాగున్నారు అన్నాడు. మీరంతా ఎలా ఉన్నారు రూపా అని అడిగాడు. హా బాగున్నాము అంది. అంటూ పక్కన నక్షత్ర వాళ్ళని చూసి డౌట్ ఫేస్ తో వీళ్ళిద్దరు ఎవరు చందు అంది. వాళ్ళు మా మేనమామ కూతుళ్ళు, తన పేరు నక్షత్ర ఇంకా తన పేరు తారా రూపా అన్నాడు. రూపా మామయ్య కూతురు అంటే మరదలా చందు అంది. హా ఎందుకలా అడుగుతున్నావు అని అన్నాడు. రూపా కొంచెం డౌట్ గా చిన్న గొంతుతో మీరే వచ్చారా అంటే మీతో పాటు ఇంకెవరూ రాలేదా చందు అంది. లేదు, మా వాళ్ళు ఈ ఊర్లో ఉండటం లేదు కదా, మేం ముగ్గురమే వచ్చాం రూపా అన్నాడు. రూపా ఓహ్ అవునా అని మళ్ళీ నాకొక చిన్న డౌట్ అడగనా చందు అంది. హా అడుగు రూపా అన్నాడు. అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అంది. ఆ మాటకి నక్షత్ర షాక్ అవుతుంది. చందు కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు. రూపా అంటే మరదలన్నావు కదా, అందుకని క్యాజువల్ గా అడిగాను చందు అంది. ఏమో చేసుకుంటానేమో ఎవరికి తెలుసు అని అన్నాడు. రూపా కొంచెం ఆశ్చర్యంగా చేసుకుంటావా చందు అని అంది. ఒకవేళ మా పేరెంట్స్ చేసుకోమని అంటే చేసుకుంటాను అన్నాడు. రూపా చిన్నగా కానీ చందు కానీ కానీ అని అంది. ఏంటి రూపా అన్నాడు. ఏం లేదు, జస్ట్ నార్మల్ గా అడిగాను అంతే అని అంది. చందు ఓకే అవును, నువ్వేంటి ఒక్కదానివే వచ్చావా రూపా అని అన్నాడు. రూపా ఫ్రెండ్స్ తో వచ్చాను, వాళ్ళు ఇందాకే వెళ్ళిపోయారు, నన్ను పికప్ చేసుకోవడానికి మా అన్నయ్య వస్తున్నాడు, అందుకే పైన వెయిట్ చేస్తూ ఇప్పుడు కిందకు వచ్చాను చందు అంది. ఓకే అంటాడు. అప్పుడే వాళ్ళ అన్నయ్య వస్తూ కనిపించడంతో రూపా ఓకే అన్నయ్య వచ్చేశాడు బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చందు నక్షత్ర వాళ్ళ వైపు తిరిగి చూసి వెళ్దాం పదండి అని లిఫ్ట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేసి డోర్స్ ఓపెన్ అయిన తర్వాత ముగ్గురు లిఫ్ట్ లో వెళ్లి డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. బేరర్ వచ్చి వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్తాడు. అతను వెళ్లిపోయిన తర్వాత నక్షత్ర చందు వైపు చూస్తూ అడగాల వద్దా అని ఆలోచిస్తూ చిన్నగా ఎవరు ఆ అమ్మాయి అని అంది. చందు నక్షత్ర వైపు చూస్తూ తను బీటెక్ లో మా క్లాస్మేట్ నక్షత్ర అన్నాడు.
కానీ తన మాట తీరు కొంచెం విచిత్రంగా ఉంది ఏంటి అంది. అంటే డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటావా అని అడగడం ఏంటో కొంచెం విచిత్రంగా అనిపించింది అంది. చందు ఫ్రెండ్స్ కదా, కొంచెం సరదాగా మాట్లాడింది. అంతే నక్షత్ర అన్నాడు. అవునా, మరి నాకలా అనిపించలేదు ఏంటి అంది. చందు నీకు నక్క కళ్ళతో పాటు నక్కబుర్ర కూడా వచ్చేసినట్లుంది అని అన్నాడు. నక్షత్ర కోపంగా చూస్తుంది చందు సైడు. అబ్బో, ఇప్పుడేంటి నేను భయపడాలా అని అన్నాడు. నక్షత్ర ఏం భయపడవా అని అంది. చందు పకపక నవ్వి నిన్ను చూసి కూడా ఎవరైనా భయపడతారా నక్షత్ర అని అన్నాడు. ఏం మొన్నటి వరకు మా ఇంటికి రావడానికి భయపడ్డావుగా చందు అని అంది. నీకు అది భయంలా అనిపించిందా? దాన్ని చిరాకు అంటారు అని అన్నాడు. నిన్ను చూస్తే నాకు చాలా చిరాకు వచ్చేది. కోర్స్ ఇప్పటికి కూడా వస్తుందనుకో, కానీ అలవాటైపోయింది అని అన్నాడు. నక్షత్ర మూతి ముడుచుకొని ఎందుకు బావా నన్ను చూస్తే అంత చిరాకు వస్తుంది అంది. చందు పెదవి విరుస్తూ నక్క కళ్ళని చూస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది నక్షత్ర అని అన్నాడు. ఛీ, ఈ నక్క కళ్ళు ఏంటి బావా, మా కాలేజీలో అందరూ నావి హంస కళ్ళు అనేవారు తెలుసా అని అంది. చందు నవ్వు ఆపుకుంటూ వాళ్ళవి చీమ కళ్ళేమోలే నక్షత్ర అని అన్నాడు. వీరిద్దరిని చూసి తార నవ్వుకుంటూ ఉంటుంది. నక్షత్ర చూస్తూ ఉండు బావా, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను నిన్ను భయపెడతాను అంది. చందు ఏంటి నువ్వా, నీకు అంత సీన్ లేదులే అన్నాడు. నక్షత్ర ఉంది చూస్తూ ఉండు, త్వరలోనే నీకే తెలుస్తుంది అంది. చందు ఆ చూస్తాం చూస్తాం లేవమ్మా అని అన్నాడు. నక్షత్ర మూతి పక్కకు తిప్పుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో ముగ్గురు తినడం మొదలు పెడతారు. ముగ్గురు తినడం పూర్తి చేసి ఇంటికి వెళ్ళడానికి కారులో కూర్చుంటారు. ఈసారి తార వెనక సీట్లో కూర్చుంటుంది. నక్షత్ర ముందు సీట్లో కూర్చుంటుంది. తార నక్షత్ర ఫోన్ ఆడుకుంటూ ఉంటుంది. చందు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నక్షత్రకి మత్తుగా అనిపిస్తూ ఉండటంతో అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. కార్ కురుపులకు మెల్లగా పక్కకు జరిగి చందు భుజంపై తల వాలుస్తుంది. సడన్ గా తన తల వాల్చడంతో చందు ఉలిక్కిపడి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. తను ఒక్క క్షణం పాటు నక్షత్ర వైపు చూసి తనని లేపబుద్ధి కాక నార్మల్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. చందు వాళ్ళ ఇంటి ముందు కారు ఆపి నక్షత్ర వైపు చూసి తను క్యూట్ గా నిద్రపోతూ ఉంటే తను నిద్ర లేపడం ఇష్టం లేక సైలెంట్ గా తన వైపు చూస్తూ ఉంటాడు. ఫోన్ ఆడుకుంటున్న తార బయటకు చూసి ఇల్లు వచ్చేసిందా అనుకొని చందు వాళ్ళ వైపు చూస్తుంది. నక్షత్ర చందు భుజం మీద పడుకొని ఉండటం చూసి చందు తన వైపే చూస్తూ ఉండటం చూసి నవ్వి బావా ఇల్లు వచ్చేసింది అంటుంది. చందు ఉలిక్కిపడి తారా వైపు చూసి కొంచెం తడబడుతూ హా వచ్చింది తారా, పక్కన నిద్రపోతూ ఉన్న నక్షత్ర తన మాటలకి నిద్ర నుండి మేల్కొని చిన్నగా కళ్ళు తెరుస్తుంది. తను చందు భుజంపై తలవాల్చి ఉంది అని అర్థమై వెంటనే లేచి సరిగ్గా కూర్చుని కొంచెం ఇబ్బందిగా సారీ బావా నిద్ర పట్టేసింది అంటుంది. చందు ఇల్లు వచ్చేసింది, కార్ దిగు నక్షత్ర అని అన్నాడు. నక్షత్ర బయటకు చూసి హా ఓకే బావా బాయ్ అంటూ కార్ దిగబోయి మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చందు వైపు చూస్తుంది. చందు తన వైపే చూస్తూ ఉంటాడు. ఒక్క క్షణం తర్వాత చందు చూపు పక్కకు తిప్పుతూ ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేస్తాడు. నక్షత్ర చిన్నగా గుడ్ నైట్ బావా అంది. చందు పక్కకు చూస్తూ గుడ్ నైట్ నక్షత్ర అని చిన్న స్మైల్ ఇచ్చి కారు దిగి వెనక డిక్కీలో ఉన్న వాళ్ళ డ్రెస్ కవర్స్ ని తీసుకుని ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. తార వెంటనే కారు దిగుతుంది. చందు తార వైపు చూసి గుడ్ నైట్ తారా అని అన్నాడు. తార చందు వైపు చూసి గుడ్ నైట్ బావా అని రేపు అత్తయ్య వాళ్ళు ఊరికి వస్తారు కదా అని అంది. చందు అవును మా తారా, మరి నువ్వు రేపు ఇక్కడికి రావా అంది. చందు రేపు అమ్మా నాన్న వస్తారు, కానీ నేను రాలేను, నీ బర్త్డే అప్పుడు మాత్రం త్వరగా వస్తాను అని అన్నాడు. తారా ఓకే బావా అని అంటుంది. ఓకే గుడ్ నైట్ రా తారా అన్నాడు. గుడ్ నైట్ బావా అంటూ నక్షత్రతో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. చందు తదేకంగా లోపలికి వెళ్తూ ఉన్న నక్షత్ర వైపు చూస్తూ తను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కార్ వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చందు పొద్దున్నే వాళ్ళ పేరెంట్స్ వస్తుండటంతో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాప్ వెళ్తాడు. చందు వాళ్ళ అమ్మగారైన సుమిత్ర గారు, నాన్నగారైన సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చందు వస్తూ ఉండటం చూసి ఇద్దరు తన కార్ దగ్గరికి వస్తారు. చందు కార్ దిగి ఇద్దరిని చేరుకొని అమ్మా నాన్న నేను మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను అని అన్నాడు. సుబ్రహ్మణ్యం గారు మేము కూడా నిన్ను కలవాలని చాలా సార్లు అనుకున్నాం చందు, కానీ లీవ్ దొరకలేదు అని అన్నాడు. చందు నవ్వి పర్లేదులే నాన్న పదండి వెళ్దామంటాడు.
సుమిత్ర గారు చందు వైపు చూసి, ఏంటి కన్నా, అన్నం సరిగ్గా తినటం లేదా ఏంటి, ఇలా బక్కచిక్కిపోయావు అంది. చందు, అదేం లేదమ్మా, క్యాంటీన్ ఫుడ్ కదా, సరిగ్గా పట్టం లేదు అంతే అన్నాడు. సుమిత్ర గారు, సరేలేరా, ఇక్కడ 4 రోజులు ఉంటాను కదా, నేను చూసుకుంటానులే అంది. చందు నవ్వి, ఓకే అమ్మా, పదండి అంటారు. ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరతారు. ఆ రోజు నక్షత్ర ఆఫీస్కి రాదు. చందు, సుమిత్ర గారు, సుబ్రహ్మణ్యం గారు రెడీ అయిన తర్వాత వాళ్ళని నక్షత్ర వాళ్ళ ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నక్షత్ర వారిద్దరితో చాలా బాగా టైం స్పెండ్ చేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ వాళ్లే చందు ఉంటున్న ఇల్లు తెలుసు కాబట్టి ఇంటికి వచ్చేస్తారు. చందు వర్క్ ఎక్కువగా ఉండటంతో ఎప్పటికో కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. సుమిత్ర గారు చందుకి అన్నం వడ్డిస్తుంది. చందు బాగా టైట్ గా ఉండటంతో ఫాస్ట్ గా తినేసి వెళ్లి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చందు, సుమిత్ర గారు, సుబ్రహ్మణ్యం గారు ముగ్గురు రెడీ అయ్యి పొద్దునే నక్షత్ర ఇంటికి బయలుదేరతారు. చందు వాళ్ళని బయట వదిలి కార్ పార్క్ చేయడానికి వెళ్తాడు. సుమిత్ర గారు, సుబ్రహ్మణ్యం గారు లోపలికి వచ్చి నక్షత్ర పెద్ద స్టూల్ ఎక్కి బెలూన్స్ కడుతూ ఉండటంతో తనని పలకరించి తారా దగ్గరికి వెళ్లి తనని హగ్ చేసుకుని విష్ చేస్తారు. తారా తను వేసుకుని ఉన్న కొత్త డ్రెస్ చూపించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ కార్ పార్క్ చేసి వచ్చిన చందు డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వచ్చి హాల్లో బెలూన్స్ కడుతున్న నక్షత్రాన్ని చూసి ముందుకు వెళ్లబోతుండగా నక్షత్ర స్టూల్ కదిలి బెలూన్స్ కడుతున్న నక్షత్ర బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటుంది. అది గమనించిన చందు ఫాస్ట్ గా తన దగ్గరికి వచ్చి తను కింద పడిపోకుండా 2 చేతుల్ని తన నడుము చుట్టూ వేసి పట్టుకుంటాడు. నక్షత్ర భయంతో చందు మెడ చుట్టూ వేసి పట్టుకొని భయంగా కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. చందు తన వైపు చూసి ఒక్క క్షణం ట్రాన్స్ లోకి వెళ్లి అలానే రెప్పవాల్చకుండా తన వైపు చూస్తూ ఉంటాడు. కాసేపటికి కింద పట్టం లేదు అని అర్థమయ్యి నక్షత్ర మెల్లగా కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ ఉన్న చందుని చూసి బావా అని అంటుంది. చందు అలానే చూస్తూ చిన్నగా చెప్పు అని అన్నాడు. చందు చూపుకి నక్షత్ర చెంపలు ఎరుపెక్కి చిన్నగా వదిలి బావా అని అంది. చందు వదిలితే పడిపోతావన్నాడు. నక్షత్ర ఏం సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే తారా బావా అంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి రావడంతో తన పిలుపుకి చందు తేరుకొని తన్ని సరిగ్గా నిలబెట్టి కొంచెం దూరంగా జరిగి ఇబ్బందిగా అవతలకు చూస్తూ నిలబడతాడు. నక్షత్ర సిగ్గుపడుతూ వెంటనే అక్కడి నుండి వేరే రూమ్ లోకి వెళ్ళిపోతుంది. తారా వచ్చి చందు ముందు నిలబడి బావా నా డ్రెస్ ఎలా ఉంది అని తన డ్రెస్ పట్టుకొని చూపిస్తూ అడుగుతుంది. చందు నవ్వుతూ సూపర్ గా ఉంది బంగారం, అండ్ ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని నవ్వుతూ థ్యాంక్స్ బావా అంటుంది. చందు స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వవా తారా అన్నాడు. తారా ఇస్తాను బావా అంది. అండ్ ఈ రోజు ఈవినింగ్ కేక్ పార్టీ ఉంది కదా, దానికి కూడా మా ఫ్రెండ్స్ అందరినీ రమ్మని ఇన్వైట్ చేయాలి బావా అంది. చందు నవ్వుతూ అవునా గుడ్ తారా అని అన్నాడు. అంటుంది. చందు సరే అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు అన్నాడు. తారా రూమ్ వైపు చూపిస్తూ ఆ రూమ్ లో ఉన్నారు అని అంది. చందు అవునా సరే పద లోపలికి వెళ్దామని తారాతో కలిసి లోపలికి వెళ్తాడు. వేరే గదికి వెళ్ళిన నక్షత్ర జరిగింది గుర్తుకు చేసుకొని సిగ్గుపడుతూ ఒక్కసారి అద్దంలో చూసుకొని చిన్నగా తల కొట్టుకుంటూ నక్షత్ర ఏమవుతుంది నీకు, ఇలా నవ్వుకుంటున్నావేంటి అని అనుకొని నవ్వుకుంటూ బయటికి వచ్చి ఇంకా డెకరేషన్ పని ఉండటంతో ఆ పనిలో పడిపోతుంది. చందు వాళ్ళ పేరెంట్స్ తో పాటు కూర్చుని ఉంటాడు. తారా తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. కానీ చందుకు మాత్రం అవేవీ వినిపించవు. మొన్న జరిగిన సంఘటనే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి తన ఆలోచనలను నక్షత్ర చుట్టూ తిరుగుతుంటాయి. మళ్ళీ ఆలోచనల నుండి తేరుకొని మనసులో ఏంటి నేను ఏదో యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను అని అనుకొని జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళతో మాటలు కలుపుతాడు. కాసేపటికి నక్షత్ర బెలూన్స్ డెకరేట్ చేయడం అయిపోవడంతో కిచెన్ లోకి వెళ్లి మ్యాంగో జ్యూస్ ని గ్లాసెస్ లో పోసి వాటిని ట్రేలో పెట్టుకొని తారా వాళ్ళు ఉన్న రూమ్ లోకి తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్యం గారికి, సుమిత్ర గారికి జ్యూస్ అందించి ఆ తర్వాత చందు దగ్గరికి వచ్చి ట్రే ముందు పెడుతుంది. అప్పటి వరకు నార్మల్ గానే ఉంటుంది, కానీ చందు దగ్గరికి వచ్చేసరికి తన చెంపలు ఎరిపెక్కి చేతులు సన్నగా వణుకుతూ ఉంటాయి. చందు ఒకసారి నక్షత్ర వైపు ఓరగా చూసి మళ్ళీ వెంటనే గ్లాసును చేతిలోకి తీసుకొని జ్యూస్ తాగడం మొదలు పెడతాడు. నక్షత్ర తారాకు ఒక గ్లాస్ ఇచ్చి చివరిగా ఒక గ్లాస్ తను తీసుకొని జ్యూస్ తాగడం మొదలు పెడుతుంది. జ్యూస్ తాగిన తర్వాత తారా చాక్లెట్స్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్ళాలి అని నక్షత్ర తన చాక్లెట్స్ బాక్స్ తీసుకొని కొంచెం సేపట్లో వచ్చేస్తామని చెప్పి తారాని తన స్కూల్కి తీసుకుని వెళ్తుంది. సుమిత్ర గారు తను వెళ్లిపోయిన తర్వాత చందు వైపు తిరిగి చందు నక్షత్ర చాలా మంచి అమ్మాయి కదా అని అంది. చందు ఫోన్లో ఏదో టైప్ చేస్తూ క్యాజువల్ గా అంటాడు. సుమిత్ర గారు చందు చేతులను ఫోన్ లాక్కొని ఏంట్రా సరిగ్గా చెప్పు చందు అంది.
అవును, మంచిదమ్మా. ముందు నా ఫోన్ ఇవ్వు, ఇంపార్టెంట్ మెయిల్ సెండ్ చేస్తున్నాను అన్నాడు. సుమిత్ర ఇక్కడ కూడా నీ వర్క్ గోల ఏంట్రా అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. చందు షాక్ అయ్యి, అమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేంటి అని అన్నాడు. సుమిత్ర గారు, ముందు నాతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడు, నీ వర్క్ ఆ తర్వాత చూసుకోవచ్చు చందు అంది. సరేలే అని అన్నాడు. సుమిత్ర గారు చిన్నగా నవ్వి, చందు నీకు నక్షత్రం నచ్చిందా అంది. చందు నచ్చిందా అంటే అని అన్నాడు. ఎందుకలా అడుగుతున్నా అన్నాడు. సుమిత్ర గారు, ఎందుకు ఏంట్రా, అది నీకు వరుసకి మరదలురా, మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అని వాళ్ళ అమ్మా నాన్న మేము ఎప్పుడో నిర్ణయించుకున్నాం. అందుకే మీ ఇద్దరి మనసులు కలవాలి అని నిన్ను తన ఇంటికి వెళ్ళమని కాల్ చేస్తూ ఉండేదాన్ని అని అంది. చందు కనుబొమ్మలు ముడుస్తూ, అమ్మో నన్ను ఇక్కడికి రమ్మని చెప్పడం వెనుక ఇంత కథ ఉందా సుమిత్ర గారు అని అన్నాడు. మరి చదువు పూర్తయి ఉద్యోగం చేస్తూ ఉన్న కొడుకు ఇంట్లో ఉంటే ఏ తల్లికైనా అతని పెళ్లి గురించి ఆలోచనలుంటాయి అంది. నా ఆలోచన కూడా అంతే, కానీ నిజంగానే మీ ఇద్దరు జంట చూడముచ్చటగా ఉందిరా అని అంది. చందు, అమ్మా ఇప్పుడు ఆ టాపిక్ వదిలే, అదంతా డిస్కస్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. ముందు నక్షత్ర చదువు పూర్తవని ఆ తర్వాత చూసుకుందామన్నాడు. సుమిత్ర గారు చిన్నగా సుబ్రహ్మణ్యం గారి చెవిలో, ఏంటండి వీడు ఇలా అంటున్నాడు అంది. సుబ్రహ్మణ్యం గారు చిన్నగా, వాడి ఇష్టానికి వాడిని వదిలే అన్నాడు. సుమిత్ర గారు సైలెంట్ అయిపోయారు. కాసేపటికి నక్షత్ర తారాతో పాటు ఇంటికి వస్తుంది. ఇంకొంచెం డెకరేషన్ పని ఉండడంతో అందరూ డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈవినింగ్ 7:30 అవుతుండగా వాళ్ళ డెకరేషన్ అంతా పూర్తి చేసి కేక్ రెడీ చేస్తారు. ఆల్మోస్ట్ తారా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసుంటారు. వాళ్ళతో పాటు నక్షత్ర ఫ్రెండ్స్ కూడా కొందరు వచ్చుంటారు. కేక్ మీద క్యాండిల్స్ పెట్టి వెలిగిస్తారు. తారా గాలి ఊది క్యాండిల్స్ ఆపగానే అందరూ క్లాప్స్ కొట్టి విషెస్ చేస్తారు. తారా మాత్రం డైరెక్ట్ గా కేక్ కట్ చేయకుండా సైలెంట్ గా నిలబడి ఉంటుంది. చందు తనని గమనించి ముందుకు వంగి, తారా ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు, కేక్ కట్ చేయన్నాడు. తారా బాధగా, ప్రతి ఇయర్ నా బర్త్డేకి అమ్మా నాన్న పక్కనే ఉండి నా చేత కేక్ కట్ చేయించేవారు, కానీ ఇప్పుడు వారు లేరు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది విని చందుకి బాధగా అనిపిస్తుంది. నక్షత్రకి వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చందు వెంటనే అక్కడ మూడ్ డైవర్ట్ చేయడానికి పాట పాడటం మొదలు పెడతాడు. ఎలా చెప్పను అనే మూవీలో సాంగ్ ని చినుకులా కురిసిన హరివిల్లా అంటూ తారా చేతులు పట్టుకొని అటు ఇటు ఊపుతూ పాడతాడు. తారా అప్పటికి కొంచెం డల్ గానే ఉండటంతో పక్కనే ఉన్న స్నో స్ప్రేని తీసుకొని తారా మీద స్ప్రే చేస్తాడు. తారా పకపకా నవ్వేస్తుంది. తన నవ్వులు చూస్తూ నక్షత్ర పాటను అందుకొని పాడటం మొదలు పెడుతుంది. నీలా నవ్వాలని, నీతో నడవాలని అంటూ స్టార్ట్ చేసింది. తారా నవ్వుతూ నక్షత్రాన్ని హగ్ చేసుకుంటుంది. చందు మళ్ళీ పాట అందుకుంటాడు. తన ఒడిలో పుట్టింది అంటున్నది అని పాట పాడతాడు. తారా ఇంకా హ్యాపీగా నవ్వుతుంది. చందు నక్షత్ర ఇద్దరు తారా చేయి పట్టుకొని కేక్ కట్ చేయిస్తూ మళ్ళీ చందు పాట అందుకుంటాడు. తారా నవ్వుతూ కేక్ కట్ చేసి ఒక పీస్ చేతిలోకి తీసుకొని నక్షత్ర నోటికి అందించి మళ్ళీ చందుకి నోట్లో పెడుతుంది. నక్షత్ర వాళ్ళని చూస్తూ తారా చిన్ పట్టుకొని తనకి కేక్ తినిపిస్తూ, నీకోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం అని పాట పాడటం ముగిస్తారు. అందరూ హ్యాపీగా చప్పట్లు కొడతారు. తారా కూడా చాలా హ్యాపీగా సుబ్రహ్మణ్యం గారికి ఇంకా సుమిత్ర గారి కేక్ తినిపించి మిగతా అందరికీ ఒక్కొక్క కేక్ పీస్ ని ప్లేట్ లో పెట్టిస్తుంది. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకు కనిపించని రూపం అయినా ఛాయ ఆత్మ మాత్రం అక్కడ జరిగింది చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత నక్షత్ర వచ్చిన గెస్టులు అందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి కిచెన్ లోకి వెళ్తుంది. తారా చందుతో దాగుడు మూతలు ఆడదామని అడిగింది. చందు ఇంట్రెస్ట్ లేదు అన్నా తారా ప్లీజ్ బావా అని రిక్వెస్ట్ చేయడంతో ఇంకా వాళ్ళతో కలిసి ఆడడానికి వస్తాడు. ముందుగా తన తోటి పిల్లలు అందరూ ఒక్కొక్కరుగా నెంబర్స్ కౌంట్ చేసి ఎవరో ఒకరిని అవుట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ కౌంట్ చేసి ఇంకొకరిని అవుట్ చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు తారా చందుని అవుట్ చేయడంతో చందు కౌంటింగ్ స్టార్ట్ చేస్తాడు. అందరూ వెళ్లి ఒక్కొక్క ప్లేస్ లో దాక్కుంటారు. చందుకి తారా కాళ్ళకు గజ్జలు వేసున్నాయి అని తెలిసి ఉండడంతో గజ్జల శబ్దం ఎక్కడ వినిపిస్తుందా అని వింటూ అడుగులు వేస్తాడు. అప్పుడే స్టోర్ రూమ్ దగ్గర నుండి గజ్జల శబ్దం వినబడటంతో ఓహో తారా స్టోర్ రూమ్ లో దాక్కుంది అన్నమాట అనుకుని మెల్లగా అడుగులు వేసుకుంటూ స్టోర్ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. చందు పూర్తిగా లోపలికి వచ్చి తారా ఎక్కడ దాక్కుని ఉంటుందా అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే దబ్బన్ డోర్ క్లోజ్ అయిన శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తాడు.
డోర్ క్లోజ్ అయి ఉండడంతో గాలి క్లోజ్ అయి ఉంటుందా అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళబోతుండగా వెనక తనకి కొంచెం దూరంగా ఏదో చప్పుడు వినబడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ చీకట్లో నల్లటి చీరలో జుట్టు గాలికి ఎగురుతూ ఎర్రబడిన కన్నులతో పెద్ద పెద్ద గోర్లు ఉండి తన చేతుల నుండి రక్త బొట్టులు కారి నేల మీద పడుతూ ఉన్న రూపం కనిపిస్తుంది. చీకటి కాబట్టి అది కూడా క్లియర్ గా కనబడదు. చందు ఒకసారి ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి మళ్ళీ వెంటనే ముందు రోజు నక్షత్ర హోటల్లో నిన్ను భయపెడతాను బావా అని చెప్పడం గుర్తుకు వచ్చి మనసులో ఓహో ఇది ఆ నక్క కళ్ళ పిల్లన్నమాట అనుకుంటూ ఛాయ మెల్లిగా ముందుకు అడుగులు వేస్తూ క్రోధం నిండిన గొంతుతో ఇదే నీ చివరి రోజు అంటుంది. చిందు తన నడుం మీద 2 చేతులు వేసుకుని నిలబడి ఆహా అవునా సరేలే గాని కొత్త పెళ్లి కూతుర్లా ఆ నడకేంటి త్వరగా నడువు అన్నాడు. ఛాయ అక్కడే ఆగిపోతుంది. చందు కనుబొమ్మలు ఎగరవేస్తూ ఏంటి ఆగిపోయావు, అయినా అసలు నీ గెటప్ ఏంటి నాకు అర్థమే కావడం లేదు, వెయిట్ ఒకసారి పరీక్షగా చూసి చెప్తాను అన్నాడు. అని పై నుండి కిందకు చూసి అబ్బా ఎంతసేపు చూస్తున్నా నువ్వు ఏ గెటప్ వేశావో అర్థం కావడం లేదు, అది ఏంటో గాని నువ్వే చెప్పు అని అన్నాడు. ఛాయాకి కోపం పెరిగిపోయి తన కళ్ళు ఇంకా ఎరిపెక్కాయి. తను అలానే కోపంగా నీ చావు కోసమే 3 నెలలుగా ఇక్కడ పగతో రగిలిపోతున్నా ఆత్మ నేను అంది. చందు క్యాజువల్ గా ఓహో అయితే రివెంజ్ గోస్ట్ అన్నమాట, వెరీ గుడ్. కానీ నువ్వు ఎంచుకున్న క్యారెక్టర్ కి నీ కాస్ట్యూమ్స్ కి అస్సలు సంబంధం లేదు. దెయ్యం అంటే ఎలా ఉండాలి? ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ సినిమా చూసావా? నువ్వు చూస్తుంటే కాస్త డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలి అని ఐడియా వచ్చేది కదా. దెయ్యాలు ఇలా నల్ల చీర కట్టుకుంటాయా ఎక్కడైనా? దెయ్యాల డ్రెస్ కోడ్ వైట్ శారీ అన్న విషయం మర్చిపోయావా నువ్వు అని అన్నాడు. ఛాయ పగ తీర్చుకోవడానికి డ్రెస్సింగ్ తో పని లేదు అంది. చందు ఓహో అలా అంటావా, సరేలే నీ ముచ్చట నేనెందుకు కాదంటానులే గాని అసలు ఇప్పుడు ఈ దెయ్యం గడప ఎందుకు వేశావన్నాడు. ఛాయ నా చేతులతో నీ ప్రాణాలు తీయడానికి అంది. చందు ఆవలిస్తూ ముందు ఆ పనేదో చూడు, అవతల నాకు పెండింగ్ వర్క్ చాలా ఉంది, పోయి చూసుకోవాలి అన్నాడు. ఛాయ కళ్ళు ఇంకా ఎరుపుగా తేల్తాయి. చందు తన కళ్ళల్లోకి చూసి వెటకారంగా అయినా నక్క కళ్ళు అని ఇప్పటి వరకు డౌట్ ఉండేది, ఇప్పుడు నిన్ను చూశాక అర్థమైంది నా డౌట్ నిజమే అని అని అంటాడు. ఛాయ ఇంక ఏమి రెస్పాండ్ అవ్వకుండా ముందుకు వస్తుంది. చందు హే ఆగు అంటాడు. ఛాయ అక్కడే ఆగిపోతుంది. చందు ఏదో భయపెట్టాలి అని చూస్తున్నావు గాని అసలు భయపెట్టే విధానం ఇదా? అసలు నువ్వు దెయ్యం సినిమాలు చూసావా? ఒక దెయ్యం ఎంట్రీ ఇచ్చేటప్పుడు చుట్టూ భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. ఈ సైలెన్స్ ఏమిటి, నాకు విసుగు వస్తుంది. దెయ్యం గెటప్ వేసే ముందు కొన్ని దెయ్యం సినిమాలు చూడు, హర్రర్ ఎఫెక్ట్స్ వాడు, ఇలా మనుషుల్ని విసిగించకు అని అంటాడు. ఛాయ వేగంగా చందు దగ్గరికి వచ్చేసరికి బావా అంటూ తార డోర్ ఓపెన్ చేస్తుంది. చందు వెనక్కి తిరిగి డోర్ వైపు చూసి మళ్ళీ ముందుకు తిరిగేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. చందు నవ్వుకుంటూ నన్నే భయపెట్టాలని చూసిందా, ఇంకా నన్ను భయపెట్టాలి అనుకుంటే తనే భయపడుతుంది అనుకొని డోర్ దగ్గరికి వేస్తాడు. తారా చందు దగ్గరికి వచ్చి ఏంటి బావా నువ్వు గేమ్ ఆడుతూ ఆడుతూ ఇలా స్టోర్ రూమ్ కి వచ్చి సెటిల్ అయిపోయావు అంది. చందు ఇక్కడ శబ్దం వినపెట్టడంతో ఇటు వచ్చాన్రా, ఇక్కడేమో మీ అక్క నాతో గేమ్ ఆడాలి అని చూసింది అని అన్నాడు. తారా అవునా, మరి డోర్ బయట నుండి గడే వేసి ఉంది ఏంటి బావా అని అంది. చందు మనసులో అది కూడా ఈ నక్కకల్ల పిల్ల పని అయి ఉంటుంది, అక్కడ డోర్ లాక్ చేసి ఈ రూమ్ కి ఇంకేదైనా డోర్ ఉంటే అటు నుండి లోపలికి వచ్చి నన్ను భయపెట్టాలి అనుకుని తారా రావడంతో అటు నుండి బయటికి వెళ్ళిపోయినట్లుంది అనుకొని తారాతో ఏమో లేరా పద అని తనతో పాటు హాల్లోకి వచ్చేస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.